ఉన్నటువంటి అధికార ప్రతినిధులందరూ తరపున మిమ్మల్ని హృత్పూర్వకంగా మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మనం చేయబోయే ప్రయాణం ప్రతి ఒక్కటి కూడా ధర్మబద్ధంగా దేశం కోసం ధర్మం కోసం ఎంతో సేవ చేయాలి. మీ శంకరి ట్రస్ట్ కూడా దశ దశ ద్రోగోన్మానంగా వెళ్ళాలి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమము ఆ యొక్క జగన్మాత లలితాంబిక శ్రీరాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు, శృంగేరి జగద్గురుడు ఆశీస్సులు మరి మా మంగళ శాసనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిరు సత్కారము ఈ యొక్క చిరు సత్కారాలు మీకు ఎన్నో అవ్వాలి, ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆ యొక్క దేవి మీకు సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ఇవ్వాలని మీకు మా యొక్క హృత్పూర్వకమైనటువంటి అభినందనలను మీకు మా మంగళ శాసనాలు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి సార్ అన్న ఇప్పుడు శాంకరి సేవా ట్రస్ట్కి ఈ శివాలయానికి స్వామివారు అమ్మకు సన్మానం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ సాధు సమితి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సాధు సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రియ రంగస్వామి గారు అమ్మవారిని సన్మానిస్తా ఉన్నారు. ఆశీర్వదించండి. అట్లాగే కొన్ని అనివార్య కారణాల వలన సర్వనవరాత్రోత్సవాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాల్లో బిజీగా వలన మేము ఈ కార్యక్రమాన్ని హోమము ప్రారంభమయ్యాక తక్షణమే మేము బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆత్మస్వరూపులారా మేము కోరేది ఒకటే, ధర్మాన్ని స్వధర్మాన్ని ఆచరించండి, సత్కర్మను చేయండి, ఈ యొక్క పరమాత్ముడు ఇచ్చినటువంటి ఉత్కృష్టమైన జన్మను సార్థకత చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి చెబుతున్నా, మన ధర్మాన్ని మన ఆచార వ్యవహారాలను పిల్లలకు నేర్పండి. నేటి పాలలే కదా రేపటి పౌరులు. ఉన్నతమైన విద్యాభివృద్ధులు నేర్పిస్తూ వారికి చక్కటి సంస్కారవంతం చేస్తే రేపటి రోజున మీ వంశకీర్తి ప్రేర్భూతమానంగా విరాజిల్లుతుంది. అలాగే రేపు మన భరతమాత ముద్దు బిడ్డలుగా దేశానికి సేవ చేసుకునేటువంటి సౌభాగ్యం వాళ్ళకు కలుగుతుంది. శ్రీరామచంద్రుడు చేసినటువంటి ధర్మ సంస్థాపన ఈ అఖండ భారతంలో శ్రీరామరాజ్యం కావాలి. అఖండమైన భారతంలో మళ్ళీ పాడి పంటలతో పశుపక్షాదులతో సప్త ఋషులు చేసినటువంటి అపారమైన తపస్సు దేదీప్యమానంగా ఉండాలి. కాబట్టి ప్రకృతి చూడండి, నిన్నంతా కూడా వర్షము, ఈ రోజు ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మేమందరము మీ అందరి సర్వ మానవాళి కోసము మీరందరూ సుభిక్షంగా ఉండట కొరకు, మీ ఆయురారోగ్యాలు ఆనందంగా ఉండేదాని కోసము, మీ బిడ్డ దేవమానంగా ఆనందదాయకంగా ఉండేదాని కోసమే సర్వము త్యజించి సన్యసించి యావత్తు లోకాన్ని మేమంతా కూడా చేస్తున్నామంటే మీకోసమే కదా. కాబట్టి మీ సహాయ సహకారాలు ఈ క్షేత్రానికి ఉండాలి. అమ్మకి ఇప్పుడు మేము మాటిచ్చాం, ఈ యొక్క నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఈ యొక్క క్షేత్రం మారాలి, ఈ యొక్క క్షేత్ర వైభవం పూర్వవృద్ధి కావాలి. కాబట్టి మీరందరూ సహకరించండి. అమ్మ చేసే మహిళాన్వితమైన కార్యక్రమం ఈ రోజు ఒక్కరి కోసమే, ఇంత కష్టపడే రోజుల్లో ఈ యావత్ విశ్వశాంతి కోసమే తల్లి చేస్తున్న అపార యజ్ఞాన్ని మనమందరం ఆస్వాదించి ఈ రోజు అమ్మవారి యొక్క మహాలయ పక్షములో వస్తున్న అమావాస్య ఈ పర్వదినంలో మీ అందరికీ ఉన్నటువంటి
సర్వ దోషాలు తొలగిపోయి మీకంతా సర్వ శుభము కలగాలి. మీకందరికీ కూడా శ్రీరాజరాజేశ్వరి దేవి అఖండ జ్ఞానాన్ని, ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలను, ఈ రోజు ఇక్కడికి వచ్చిన సమస్యలన్నీ కూడా ఆ ప్రత్యంగిరి మహాదేవి స్వీకరించి మీ అందరికీ కూడా విశ్వశాంతి, అఖండ ఐశ్వర్యాన్ని, సర్వ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనసా వాచ కర్మన ఆ యొక్క దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన శాంకరి ట్రస్ట్ వారికి, మా సద్గురు మాత శాంకరి అఘోరి మాత వారికి, ఈ ఇక్కడికి వచ్చేసిన మీ భక్తులకు అందరికీ కూడా మా యొక్క మంగళ శాసనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పలు కార్యక్రమాలు బిజీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మేము త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు మీకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క జగద్గురుల ఆశీస్సులు అందరికీ మీకు ఉండాలి. కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి నారాయణ 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 స్మరణ చేస్తూ మీ అందరికీ కూడా నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. జై బలో శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవికి, జై బలో శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవికి, జై బలో శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవికి. స్వస్తి. నారాయణ నారాయణ స్మరణ. స్వామివారు చాలా ఆనవాయితీగా 5 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రత్యంగిరి మహాయజ్ఞం నిర్వర్తించుతున్నారు శ్రీ సద్గురు శాంకరి మాత అఘోరి వారు. లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం వారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం చాలా విశేషమైనటువంటి సత్ఫలితం ఇస్తుంది. వారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం విశ్వశాంతి కోసం వారిని మేము హృత్పూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఈ శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవి యొక్క క్షేత్రం దశ దిశ వ్యాప్తంగా, ఖండాంతరాల వ్యాప్తంగా మహాక్షేత్రంగా విరాజిల్లాలని శ్రీరాజరాజేశ్వరి పీఠాధీశ్వరులుగా, పరమపూజ్య శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీగా, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడిగా ఈ యొక్క శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవి క్షేత్రం ఇప్పటికీ కూడా అభివృద్ధి కావాలని వారికి మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా కాకుండా యావత్ విశ్వమంతా కూడా సుభిక్షంగా ఉండాలని వారు చేస్తున్న మహాయజ్ఞం చాలా అభినందించదగనం. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలి. లోకయజ్ఞం కోసం, జగత్ కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం మీరు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనసా వాచ కర్మన శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి. మా యొక్క మంగళ శాసనాలు మీకు ఉండాలి. నారాయణ 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 స్మరణ. జై అంబికా స్వామి వారికి జై. నవరాత్రులు ప్రారంభమవుతుంది. ఇక 9 రోజులు కూడా నవరాత్రులు ప్రారంభించి విజయదశమి రోజున మేము అమ్మవారిని మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, కులమత భేదాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడికి కులమత భేదానికి అతీతంగా చాలా మంది అన్ని కులాల వారు ఎక్కడ కూడా అయినా సరే చాలా మంది కూడా ఎవరైనా సరే ఆకలి అది వచ్చినటువంటి వాళ్ళకు తల్లి అనే ఉన్నారా దాన్ని నాకు ఎంత బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఏమిటో కూడా నాకు తెలియదు. కానీ ఆయనే నన్ను ముందు చాలా ఇక్కడికి ఉండటానికి ఇంతమంది వచ్చారు.